రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. రాజకీయంగా అర్ధబలం ఉన్న ఎంతో మంది నేతలను కాదని యువకులకు, సాధారణ వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయిస్తున్న తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాదు ప్రతిపక్షాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా తమ కసరత్తును ముమ్మరం చేశాయి. ఎక్కడెక్కడ ఎవరిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపైన ఇప్పటికే అనేక సర్వేలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈసారి ఎలక్షన్ ముంగిట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు. అటు పొలిటికల్ అనలిస్టులకు కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అంతు చిక్కని విధంగా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పీకే టీం పనిచేసింది. పూర్తిగా ఆయన స్ట్రాటజీలనే అప్లై చేశాడు, ఘన విజయం సాధించాడు. మొత్తం 175 స్థానాలకు గాను 151 ఎమ్మెల్యే సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలిగింది. ఇప్పుడు మరి సరికొత్త స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో బేసిక్గా మనం గమనిస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, అలాగే తీసుకున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి కొత్త అభ్యర్థులను వీళ్ళందరినీ కూడా గమనిస్తే ఒక 30 మంది వరకు యూత్కు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నది జగన్ పాలసీగా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తం 25 ఎంపీ స్థానాల్లో కూడా 18 సీట్లలో కొత్త అభ్యర్థులనే ఈసారి బరిలో దించే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక మొత్తంగా 70 అసెంబ్లీ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దింపబోతున్నారు. కొత్త అభ్యర్థులు అంటే పాత వాళ్ళను అటు నుంచి ఇటు మార్చడం కావచ్చు, ఇటు నుంచి అటు మార్చడం, లేదంటే వాళ్ళని పూర్తిగా తప్పించి కొత్త వ్యక్తులను బరిలో దింపడం. మొత్తంగా ఉన్నట్టే అన్ని నియోజకవర్గాల్లో ఒక 70 నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసిన వారు రిపీట్ అవ్వకుండా చూసుకునే స్ట్రాటజీతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కడప జిల్లా సొంత జిల్లాలోనే రాజంపేట సీట్ను మేడం మల్లికార్జున రెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మార్చారు. అటు కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సీట్ల మార్పు జరిగింది. అయితే చాలా చోట్ల కొంత అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేసి వాళ్ళు పక్క పార్టీలకు వెళ్తున్నప్పటికీ ఎక్కడా కూడా జగన్ తన స్ట్రాటజీ నుంచి వెనక్కి తగ్గడం లేదు, స్ట్రాటజీని మార్చుకోవట్లేదు. తను తీసుకున్నటువంటి క్రైటీరియా ఏంటి అన్నది ఇప్పుడు ఆయా పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడే ప్రయత్నంలో సర్వేల్లో మీకు సరిగ్గా లేదు, మీకు స్థానికంగా వ్యతిరేకత ఉంది, మీ పనితీరు బాగాలేదు, అందువల్లే మిమ్మల్ని మారుస్తున్నామని కానీ లేకంటే తప్పిస్తున్నామని కానీ వాళ్ళ ముందరే చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళనకు గురవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే అన్ని సంక్షేమ పథకాలను నేరుగా అకౌంట్లలో ప్రజల వద్దకే చేరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో కొత్తగా తాము చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏముంటాయి? ఈరోజు ఒక ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది అంటే దానికి ఏం కారణాలు అయి ఉంటాయన్నది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా డిస్కస్ చేసుకున్నటువంటి విషయం. ఎందుకంటే వైసీపీలో ఎక్కడ ఎవరిని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసే ఓటేయాలి. రాష్ట్ర స్థాయిలో వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీలో ఎవరిని అడిగినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఈ స్ట్రాటజీనే అమలవుతూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మార్పు ఏ విధంగా గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆయా అభ్యర్థుల్లో వస్తున్నటువంటి
డిస్కషన్. అయితే ఇక్కడ మనం క్లీన్గా గమనిస్తే ఒక విషయము అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాయి. అందులో కూడా తన మన అనే భేదాభిప్రాయాలు లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నేరుగా వారి అకౌంట్లలో సంక్షేమ పథకాల ఫలితాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వరకు సానుకూలత ఉంది. ముఖ్యంగా వృద్ధుల్లో కావచ్చు, మహిళల్లో, అలాగే రూరల్ ఏరియాస్లో కూడా ఈ ప్రభుత్వం పైన సానుకూలత ఉంది. ఖచ్చితంగా ఆ ఓట్లు తమకే పడతాయన్నది వైసీపీ ధీమా. అయితే ఇక్కడే మరో చిక్కొచ్చి పడింది. స్థానికంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఓటర్ల పైన ఎలాంటి ప్రభావం చూపుతూ ఉంది అంటే, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడడం కావచ్చు, మట్టి మాఫియాకు పాల్పడడం కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ విషయాల్లో ప్రజలు ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సాయం అడిగిన నేపథ్యంలో వారికి కాకుండా ఎదుటివారికి అంటే తప్పు జరిగిన వాళ్లకు రికమెండ్ చేయడం కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకంగా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ వ్యతిరేకత అంతా కూడా కేవలం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పైనే, ప్రభుత్వం పైన కాదు. ఎందుకంటే ప్రభుత్వం పై నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి. మొత్తం మీద తాను అనుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారము ఒక 30 సీట్ల వరకు యూత్కు కేటాయించాలి ఎమ్మెల్యే అభ్యర్థులకు, అలాగే ఒక 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేయాలి. ఓవరాల్గా ఒక 70 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక 70 స్థానాల్లో మార్పులు చేయాలా అన్నది వైసీపీ స్ట్రాటజికల్. ఇప్పటి వరకు 7 విడతల్లో ప్రకటించిన జాబితాల్లో 30 మందికి పైగా యువనేతలకు ఇన్ఛార్జీలుగా జగన్ అవకాశాలు కల్పించారు. రాజకీయ అనుబంధం, ఆర్థిక బలం వంటి అంశాలతో సంబంధం లేకుండా సర్వేల ఆధారంగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు. అంచనాలకు అంతు చిక్కకుండా జగన్ సీట్లను కేటాయిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రంలో మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో జగన్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో వాతావరణం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇప్పటికే ఎన్నికల కమిషను మార్చి 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్తుంది. ఈ లోపలనే ఏపీ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా తమ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే పనిలో అయితే తలమునకలై ఉన్నారు. అందరికంటే ముందుగా అధికార వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఈ విషయంలో ముందుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను ఇప్పటికే ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 69 నియోజకవర్గాల్లో సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యేలను కానీ సమన్వయకర్తలను కానీ తొలగించి కొత్త వారిని నియమించారు. ఈ కొత్త వారిని నియమించే వ్యవహారంలో కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 30 మంది యువతకు ప్రాధాన్యత కల్పించారు. ఈ 30 మంది కూడా పూర్తిగా కొత్త వారే కావటం, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వారు కావటం ఇక్కడ చెప్పుకోదగిన అంశము. ప్రధానంగా ఈ 30 మంది 69 మంది సమన్వయకర్తలను కొత్త వారిని నియమించిన నేపథ్యంలో వారిలో సగం మంది రాజకీయాలకు కూడా పూర్తిగా కొత్తగా అయిన వారే కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ 30 మందిలో కూడా కొంతమంది కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీరిలో కూడా మహిళలు, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి అవలంబించిన ఈ వ్యూహంతో ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుతం డైలమాలో పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆ పార్టీలు ఇప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటించే పరిస్థితుల్లో లేవు. ప్రధానంగా ఎప్పుడు ఆ అభ్యర్థిత్వాలను ప్రకటిస్తారని ఆ 2 పార్టీలకు సంబంధించిన నేతలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ లోపలనే అధికార పార్టీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సమన్వయకర్తలను నియమించడం, దానిలో కూడా వ్యూహాత్మకంగా కులాలను, మతాలను ప్రాతిపదికగా ప్రయారిటీ ఇవ్వటం వంటి చర్యలను అధికార పార్టీ చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతుంది. అధికార పార్టీ ఏదైతే ఎజెండాను సెట్ చేసిందో దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు టికెట్లు కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ప్రతిపక్ష పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఇప్పటివరకు ఆయా పార్టీల్లో నియోజకవర్గాల్లో సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారికి వారి ఆశలపైన నీళ్లు చల్లినట్లు అవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసిన ఎజెండాకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించని తప్పని పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇది రాజకీయంగా కూడా చాలా వ్యూహాత్మకమైందని
రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ విధంగా ప్రతి వ్యూహాలు రచిస్తారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే ప్రాంతాల వారీగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలకు సమన్వయకర్తలను సెట్ చేశారో అందుకు అనుగుణంగానే ప్రతిపక్ష పార్టీలు కూడా చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ టీడీపీలతో పాటుగా జనసేనలు పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులను కేటాయించడంతో పాటుగా ముందుగా వారు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ అక్కడ పోటీ చేస్తే సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి టికెట్లు కేటాయించాల్సి వస్తుంది అనేది మాత్రం కొంత తలనొప్పిగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సంతోష్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. రాష్ట్రంలో 69 అసెంబ్లీ స్థానాలకు 18 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 30 మంది అభ్యర్థులు కొత్త వారే ఉండడం గమనార్హం. కొత్త అభ్యర్థులను ప్రకటించిన అనేక స్థానాల్లో రాజకీయంగా ఉద్దండులైన సీనియర్ నేతలను కాదని కొత్త వారిని బరిలోకి దించుతుండడం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో జగన్ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి కలిగిస్తున్నాయి. ఇక ఆర్థిక అంగబలమున్న పెద్దరెడ్డుగా చెప్పేవారిని కాదని కొత్త వారికి అక్కడ అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ సమీకరణాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని భావించిన సీనియర్ నేత వేమిరెడ్డి సూచనలను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఈ స్థానానికి అరబిందో సంస్థల డైరెక్టర్గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రారెడ్డిని బరిలో దించేందుకు సిద్ధపడుతున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా అనుభవం ఆయనకు లేదు. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓ కొత్త వ్యూహం పండుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 69 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 18 లోకసభ స్థానాల్లో చూసుకున్నట్టయితే 30 మంది వరకు ఈ యొక్క ప్లేస్మెంట్స్ చేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది వరకు స్థానికేతరంగా ఉన్నటువంటి ప్రదేశాలలో వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలు సీటు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కోణం తీసుకున్నట్టయితే ఇటుపక్క తీసుకున్నట్టయితే ఒక టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా కలిసికట్టుగా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏకంగా తన ముఖం చూసి తన చరిష్మాతో నేడు వైసీపీ గెలుస్తుందన్నటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఎంతవరకు ఉంటుందని కూడా చూడాలి. ఇప్పటికే మన చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే చాలా వరకు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం బయట రావడం జరిగింది. అక్కడ కూడా కొత్త వ్యక్తిని పెట్టడం జరిగింది. ఇక నగిరి ఇప్పటివరకు కూడా సందిగ్ధంలో ఉండి ఒంగోలు సంబంధించినటువంటి ఎంపీ టికెట్ ఆర్కే రోజాకి ఇవ్వాలన్నటువంటి నేపథ్యంలో ఉన్నప్పటికీ తిరిగి తనకే ఈ యొక్క నగిరి ప్రదేశానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఒక్కొక్క ప్రదేశం అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రదేశంలో మార్పులు చేర్పులు స్థానికేతరంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే ఇంకా తిరుపతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ప్రకాశం అక్కడ తనను పోటీ చేయనిస్తారా, ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే వారసులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడైనటువంటి మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇవ్వడము, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడైనటువంటి అభినయ్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇవ్వడము, ఇలా చాలా ప్లేసుల్లో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరిని ఎలా తీసుకుంటున్నాడు, ఏ విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి విషయము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇన్ఛార్జీలు కూడా తెలియదు. ఇక రానున్న రోజుల్లో కేవలం టీడీపీ, వైసీపీ ఇటు ఫ్యానా ఇటు సైకిలా అనేటువంటి వ్యూహంతో రెండు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే గతంలో ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైఎస్ షర్మిల వచ్చి ఇక్కడ ప్రచారాలు కావచ్చు, అలాగే ఆమె సొంత అన్నకి అపోజిషన్గా నిలబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి విమర్శలు కూడా దారితీస్తుంది. అయితే ఆ యొక్క చరిష్మా అనేది ఆమె మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది, వైసీపీ ఓట్లు ఎలా చీల్చుతారు అనేటువంటి నేపథ్యం కూడా చూడాల్సిన పరిస్థితి. అయితే రానున్నటువంటి 2024 ఎన్నికలు మాత్రము ఇటు టీడీపీయా ఇటు వైసీపీ అనేటువంటి దిశగా ముందుకెళ్తున్నప్పటికీ జనసేన ఒక పక్క కూటమి అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి స్థానాలు కొన్ని ఇచ్చినప్పటికీ కొన్ని ప్రదేశాలలో జనసేనకి పూర్తిగా స్ట్రాంగ్ ఉందని ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ జనసేన రెండు మిక్స్ అయ్యి ఈరోజు మద్దతు పలికి
పోటీలో దిగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి వైసీపీ మీద ఏ విధంగా వీళ్ళు గెలుపొందుతారు, అలాగే వైసీపీ సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తీసుకున్నట్టయితే ఎమ్మెల్యేల కన్నా కూడా తన చరిష్మాతోనే గెలుస్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో జగన్ ముందుకున్నారు. అయితే వైసీపీ గెలుస్తుందా, ఇటు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందా చూడాల్సిందే. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు స్థానానికి బదిలీ చేయాలని భావించడంతో అందుకు నిరాకరించిన ఆయన టీడీపీలో చేరిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలకే కాదు, సొంత పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్వే ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎటువంటి మొహమాటాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు. బంధువులు, అనుభవం వంటి అంశాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జగన్ విజయమే లక్ష్యంగా వేస్తున్న అడుగులు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా ఆయన అనుసరిస్తున్న విధానాలు, అభ్యర్థుల మార్పులు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ క్రమంలోనే సుమారు 70 అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ ఇన్ఛార్జీలు మార్పు చేస్తూ వచ్చింది. అలాగే ఏదైతే ఇన్ఛార్జీలు మార్పు చేస్తున్నారో అందులో దాదాపు 30 సీట్లలో ఎవరైతే యూత్గా ఉన్నారో వారికి అవకాశం ఇస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీ మార్పులు అయితే వైసీపీ చేపట్టింది. వారి పరిస్థితులు ఏ విధంగా ఉంది, వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇన్ఛార్జీలు ఏదైతే మార్పులు జరగాలో అక్కడ వైసీపీ ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా చూసుకుంటే అద్దంకిలో బాజిన కృష్ణ చైతన్య మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ప్లేస్లో పాణ్యం హనీమిరెడ్డిని ఇక్కడ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో కొంత వర్గ విభేదాలు ఉన్నప్పటికీ పాణ్యం హనీమిరెడ్డి ఆ వర్గ విభేదాలని పక్కన పెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కొంత సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే వైసీపీ 7వ జాబితా ఏదైతే విడుదల చేస్తుందో ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి కందుకూరుతో పాటు పర్చూరుకు కూడా నూతనంగా ఇన్ఛార్జీలు నియమిస్తూ ప్రకటించింది. అయితే ఈ పర్చూరుకి మొన్నటి వరకు ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన ప్లేస్లో ఎరంబాలాజీ, అంటే 2014లో చీరాల వైసీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలైన ఎరంబాలాజీని ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి ఉంది. ఈయన కూడా కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తూ అందరూ తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి సపోర్ట్ చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మూడోవైపు చూసుకుంటే ఎర్రగొండపాలెం, ఇక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ని ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించారు. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదే ప్రస్తుతం మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ప్లేస్లో తాడిపత్రి చంద్రశేఖర్ని ఇక్కడ వైసీపీ అధిష్టానం నియమించింది. ఈయన కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ఆల్రెడీ వైసీపీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అట్లాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఎర్రగొండపాలెంలో చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే కందుకూరులో మొన్నటి వరకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మైదరెడ్డి ఉండేవారు. ఆయన ప్లేస్లో కటారి అరవింద్ యాదవ్, అంటే బీసీ సమాజ్ వర్గం చెందిన కటారి అరవింద్ యాదవ్ అనే మహిళకు వైసీపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక దర్శి చూసుకుంటే దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి మాజీ దర్శి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బూచాపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం ఈయనకి మన ఊరికి మన శివన్న అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితే ఉంది. అయితే ఈ క్రమంలోనే చూసుకుంటే ఈయన ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో మహిళల నుంచి కానీ ఇటు ప్రజల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ఈయన కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే తన తండ్రి హయాం నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు దర్శికి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండటం కూడా ఈయనకి మంచి గుర్తింపు లభిస్తున్న పరిస్థితి ఉంది. చూసుకుంటే గిద్దలూరు కానీ మార్కాపురం కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడికి షిఫ్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబుని మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకి పంపించడం అయితే వైసీపీ చేసింది. ఇక్కడ ఇద్దరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గాల సహకారంతో ఇక్కడ విజయవంతంగా ముందుకి అంటే ప్రజల్లోకి వెళ్ళడంలో కొంత సఫలీకృతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ఎన్పాడు చూసుకుంటే ఇక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారో. అయితే ఈయన్ని పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం ఇటు ఎవరైతే వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో మంత్రి మేరుగు నాగార్జునకి ఇక్కడ అవకాశం ఇచ్చింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మేరుగు నాగార్జున ఇప్పటికే కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అయితే మొదట్లో ఇక్కడ కొంత గందరగోళం నెలకొంది. వర్గ విభేదాలుగా ఉండి టీజీఆర్ సుధాకర్ బాబు వర్గంతో పాటు ఆయనకి వ్యతిరేక వర్గం ఉండేది. వ్యతిరేక వర్గం మొదటి నుంచి నాగార్జున పక్కన ఉన్నప్పటికీ సుధాకర్ బాబు వర్గం కొంత దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వారందరినీ కూడా ఏకదాటిపైకి తీసుకొచ్చి తనకు మద్దతు ఇవ్వాలిగా కోరుతున్న మంత్రి మేరుగు నాగార్జునకి వారు కొంత మద్దతు ఇస్తున్న అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది మేరుగు నాగార్జున వైపుకి తిరిగిన పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే కొండేపి ఇక్కడ బర్కుడు అశోక్ బాబు ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి ఉంది. ఆయన్ని మార్చి ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారో ఆదిమూలపు సురేష్ని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం. ఈయన ఇప్పటికే ఆల్రెడీ అన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటు పరిచయ వేదికతో పాటు ఎవరైతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వారితో సమావేశం నిర్వహించి తనకు మద్దతు ఇవ్వాలని జరుపుతున్నారు. అట్లాగే ప్రజల్లోకి వెళ్ళడంలో కూడా కొంత
సఫలీకృతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈయన మంత్రిగా ఉండడం కూడా ఈయనకు ప్లస్లా కనపడుతుంది. ఈయన ఎవరైతే ప్రజలకు ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చడంలో ముందంజలో ఉండడంతో ఈయన కొంత ఇక్కడ ప్రజల్లో కొంత సానుభూతి కానీ ఇటు మద్దతు కానీ లభిస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే 2014లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో వైసీపీ 7 సీట్లలో విజయం సాధించింది. అట్లాగే 2019లోనూ వైసీపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఇక చూసుకుంటే 2024 ఎన్నికల్లో వైసీపీ 12 సీట్లకు గాను 12 సీట్లు సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి. కనీసం 12 సీట్లు కాకపోయినా 10 సీట్లైనా సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే టీడీపీ ఏదైతే బలమైన స్థానాలు ఉన్నాయో ఇటు కొండేపి కానీ అద్దంకి కానీ మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటి మీద వైసీపీ అధిష్టానం తీవ్రంగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ బలమైన నాయకుల్ని ఎవరైతే ఆర్థికంగా కానీ ఇటు ప్రజల నుంచి మద్దతుగా ఉన్న వ్యక్తులను కానీ బలమైన నాయకులను పెట్టి అక్కడ కూడా టీడీపీకి ఈసారి జిల్లాలో 1 లేదా 2 స్థానాలకు మించి రాకుండా వైసీపీ అడుగునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయరావుతో సత్ఫలితాలను ఇస్తే మాత్రం భవిష్యత్తులో దేశంలోని అనేక పార్టీలు ఈ విధానాలను అనుసరించే అవకాశం ఉందని చెప్తున్నారు. జగన్ టికెట్లు ఇవ్వని ఎంతో మంది నేతలకు టీడీపీ జనసేనలో టికెట్లు లభిస్తున్నాయి. జగన్ చేసిన ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తాయా, వ్యతిరేక ఫలితాలకు దారి తీస్తాయా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత తేలుంది. ఫలితాలతో సంబంధం లేకుండా ధైర్యంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో సెన్సేషన్ అనే చెప్పాలి.